అత్తమ్మ ఏదైనా హెల్తీ రెసిపీ చెప్తారా? చెప్తా. రాగి లడ్డు హెల్దీ రెసిపీ. చిన్న పిల్లలు కూడా రోజు ఒకటి తినొచ్చు. చేసి చూపిస్తా. రాగి పిండమ్మా 1/2 కేజీ ఉంది. 1/2 కేజీ బెల్లము, ఇలాచి పౌడరు, నెయ్యి వేసుకుందామా. ముందు ఇగో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఈ లడ్డు కాల్షియం, ప్రోటీన్, రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా మంచిగా పనిచేస్తుందమ్మా. అప్పట్లో పెద్దవాళ్ళు ఈ రాగి పిండి కంపల్సరీ తినేవాళ్ళు. పిల్లలకి ఇట్లా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇదే నెయ్యిలో ఈ రాగి పిండి వేస్తున్నామా. రాగి పిండి మంచి కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇంకో కడాయిలో బెల్లం కరగబెట్టుకుందాం. కొంచెం వాటర్ కరగనీకి వేస్తున్నా. కొబ్బరి పొడి వేస్తున్నా ఒక 4 స్పూన్లు. కొబ్బరి పొడి వేస్తే ఇది రాగి పిండి ఇట్లా పండ్లకు అతుక్కున్నట్టు కాదనమాట. మంచిగా వేపినమ్మా. కలర్ చేంజ్ అయింది. ఇలాచి పౌడర్ వేస్తున్నా. ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నా. డ్రై ఫ్రూట్స్, ఇలాచి పౌడరు వేసినా కదా ఇట్లా కలుపుకోవాలి. బెల్లం కరిగిందమ్మా. వడగట్టుకుంటున్నా. పాకం కొంచెం కొంచెం వేసుకోవాలి. పాకం అంతా వేసేసిన మంచి కలుపుకోవాలమ్మా. ఇట్లా గోరువెచ్చగా అయినాక లడ్డూలు కట్టుకోవాలి. అంతవరకు స్పూన్ తోటి కలుపుతున్నా. రాగి లడ్డు రెడీ.